హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం My24 ఇన్కమ్లో వచ్చిన చిన్న చిన్న చేంజెస్ గురించి మాట్లాడదాం. దానికంటే ముందు చూడండి, ఇక్కడ నేను నా ఓవర్వ్యూ చూపిస్తాను. ఓవర్వ్యూలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కాయిన్ పేమెంట్ అని ఉంది. దీనిలో ఎర్నింగ్ బ్యాలెన్స్ అని ఉంది. ఎన్ని ఉన్నాయి? $7 ఉంది, కమిషన్ ఉంది, ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీనిలో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ ఎర్నింగ్ని విత్డ్రా చేయాల్సి వచ్చేది. విత్డ్రా చేసిన అమౌంట్ని మళ్ళీ దీనిలో ఇన్వెస్ట్ చేసి అప్పుడు మనం ఏంటంటే యాడ్ ప్యాక్స్ కొనుక్కోవచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు అలా కాకుండా మనకేంటంటే డైరెక్ట్ వచ్చిన ఎర్నింగ్ని దీనిలోనే ఇన్వెస్ట్ చేసేవచ్చు అన్నట్టు. దానికోసం మనం ఇక్కడ ఇంతకుముందు ఫైనాన్స్లోకి వెళ్ళేసి యాడ్ ఫండ్స్ అనేవాళ్ళం. ఇప్పుడు ఫైనాన్స్లోకి వెళ్ళేసి పర్చేస్ పొజిషన్ ప్రెస్ చేస్తాం. ఓకే, ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏ యాడ్ ప్యాక్ కావాలి అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ $5 యాడ్ ప్యాక్ కావాలి అంటే ఇక్కడ పర్చేస్ బటన్ ప్రెస్ చేస్తాం. పర్చేస్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీ దాంట్లో అమౌంట్ ఎంత ఉందో చూసుకోండి ఫస్ట్. ఓకే, సో నా దగ్గర వచ్చేసి ఇక్కడ పర్చేస్ కోసం ఎర్నింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే $7 ఉంది. క్యాష్ బ్యాలెన్స్ వచ్చేసి $1 ఉంది. ఇంతకుముందు మనం ఓన్లీ క్యాష్ బ్యాలెన్స్తో మాత్రమే దీనిలో పర్చేస్ చేయడం వచ్చేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనం ఏంటంటే ఎర్నింగ్ బ్యాలెన్స్తో కూడా కొనుక్కోవచ్చు. దీనిలో ఒక్క యాడ్ ప్యాక్ ఎంత అంటే $5, అంటే 2 యాడ్ ప్యాక్స్కి $10 అవుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఒక యాడ్ ప్యాక్ కొనాలి అంటే దీనిలో ఇప్పుడు నా దగ్గర $7 అంటే $5 ఉన్నట్టే కదా. దాన్ని ఎందులో నుంచి కొంటారు మీరు? ఇక్కడ కొత్త ఆప్షన్ ఇచ్చింది. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ క్యాష్ బ్యాలెన్స్ అని ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకు ఎర్నింగ్ బ్యాలెన్స్ కూడా ఉంది, అంటే ఇందులోకి వెళ్ళి కొనడానికి. తర్వాత ఇక్కడ మనకు చూడండి పేమెంట్ మెథడ్ ఏంటి అంటే మీరు దీనిలో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేశారు? పర్ఫెక్ట్ మనీ తోట, పేరు తోట, కాయిన్ పేమెంట్ తోట. సో కాయిన్ పేమెంట్ తోటి ఎన్ని వస్తాయి అంటే మనకు $5 ఒకటి కాబట్టి 1 వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఈ క్యాప్చాని ఇక్కడ ఇచ్చేసి ఆ అగ్రి ప్రెస్ చేసి పే నౌ అని ప్రెస్ చేస్తే ఏంటంటే మన దీనిలో నుంచి అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోయి దీనిలో ఇన్వెస్ట్ అయిపోద్ది అన్నట్టు. చూడండి ఇప్పుడు నాకు పర్చేజ్డ్ పొజిషన్ అని వచ్చేసింది, పర్చేజ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇంతకుముందు నాకు ఎర్నింగ్ బ్యాలెన్స్ $7 ఉండే, ఇప్పుడు $2 అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ దీనిలోకి వెళ్ళేసి నా ఓవర్వ్యూలో చూస్తే నాకు చూడండి నా యాడ్ ప్యాక్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు నా దాంట్లో మొత్తం ఎన్ని యాడ్ ప్యాక్స్ ఉన్నాయంటే 69 యాడ్ ప్యాక్స్ ఉన్నాయన్నట్టు. ఓకే, సో ఇంకా నేను 31 యాడ్ ప్యాక్స్ కొనేస్తే ఏమవుద్ది అంటే నెక్స్ట్ యాడ్ ప్యాక్స్లోకి వెళ్ళొచ్చు. ఏంటి రెండింటికి తేడా అంటే యాడ్ ప్యాక్ 1, యాడ్ ప్యాక్ 2, యాడ్ ప్యాక్ టీ. దీనిలో వచ్చే కమిషన్ రేట్ అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ వేరే ఉంటుంది అన్నట్టు. దీనిలో ఏంటంటే 10% వస్తాయి, దీనిలో 15%, దీనిలో 20% అట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో దీనిలో మీకు ఇంతకుముందు చెప్పినట్టు డైలీ ఒక 8 యాడ్స్ చూడాలి. 8 యాడ్స్ చూసినందుకు వస్తుంది. నేను చాలాసార్లు చెప్పాను దీనిలో ఇన్వెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీని అడ్మిన్ ఎవరైతే ఉంటారో డ్రూ బర్టన్ అతన్ని చూసే పెట్టాలి. తర్వాత వచ్చేసి దీనిలో ఇంకొక చిన్న చేంజ్ వచ్చింది. అదేంటంటే మన కేవైసీ కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అంటే మన గవర్నమెంట్కి సంబంధించిన ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఏదో ఒకటి దీనిలో అప్లోడ్ చేయాలి ఇక్కడ. అంటే ఎందుకంటే ఇంతకుముందు ఈ సైట్ అనేది హ్యాక్ అయినప్పుడు 80 crores అనేవి దీనిలో నుంచి హ్యాక్ అవ్వడం జరిగింది. సో దీని అడ్మిన్ ఎవరైతే ఉన్నారో అతని జేబులో నుంచి మనందరికి పే చేశాడని నేను ఇంతకుముందు చెప్పాను కదా. సో చూడండి మన కేవైసీ సబ్మిట్ చేయడానికి ఇక్కడ కేవైసీ అని ప్రెస్ చేయాలి. కేవైసీ ప్రెస్ చేసుకున్న తర్వాత దీనిలో మనకు నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ న్యూ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సబ్జెక్ట్లో మీ పేరు రాయండి. ఓకే, ఇక్కడ మెసేజ్లో మీ పేరు రాయండి. రాసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా ఇచ్చేయండి. ఓకే, 9418 అని ఇచ్చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉండే ఫోటో ఎలా దిగాలి అంటే మీరు చూడండి మీ ఫేస్ కనిపించాలి, ప్లస్ దాని వెనకాల ఏంటంటే ఇట్లా ఇది కూడా కనిపించాలి. ఓకే, రెండు ఉండే విధంగా కనిపించాలి అన్నట్టు. అంటే మీ చేతిలో ఆధార్ కార్డు పట్టుకొని వెనకాల మీరు ఉండాలి. తర్వాత ఇక్కడ ఓపెన్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే మనకు సంబంధించిన ఈ ఫోటో ఏదైతే ఉందో అది వాళ్ళ వెరిఫికేషన్కి వెళ్తుంది. వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మనం ఏంటంటే దీనిలో నుంచి అమౌంట్ ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, ఎందుకు చేస్తున్నారంటే ఇలా మన అకౌంట్ హ్యాక్ అయినప్పుడు కంపల్సరీ అక్కడ ప్రూఫ్స్ ఉంటాయి అన్నట్టు. ఆ ప్రూఫ్స్ చూసుకొని మనకు ఆ అమౌంట్ని విత్డ్రా చేయడానికి ఇటువంటివి పెట్టారన్నట్టు సెక్యూరిటీ కోసం. సో ఆన్లైన్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి అర్నింగ్ చేసుకోవాలి అంటే ఏదైనా ఒక మంచి సైట్ ఉందా అంటే నా దృష్టిలో అయితే ఇది ఒక్కటే ఉంది. దీనిలో ఏంటంటే ఇదేం చైన్ మార్కెటింగ్ కాదు, ఎవరిని జాయిన్ చేయించాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు దీనిలో బైనరీ సిస్టమ్ అటువంటి ఏం లేదు. డైలీ మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నామా, తర్వాత వచ్చేసి మనకు అక్కడ వచ్చే డైలీ 8 యాడ్స్ చూసామా, అంతే. ఓకే, మీరు ఎవరికైనా రిఫర్ చేసుకోవాలని చేసుకోవచ్చు, లేకపోతే లేదు. రిఫరింగ్తో దీనిలో సంబంధమే ఉండదు. సో మీ ఫోటో ఇక్కడ అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పక్కకు ఇక్కడ అన్వెరిఫైడ్ అని చూసారు, ఇక్కడ వెరిఫైడ్ అని వస్తుంది. ఓకే, సో ప్రస్తుతానికి నాది కూడా ఇంకా ఆ ఫోటో అనేది అప్లోడ్ కాలేదు. ఇప్పుడు ఈ మధ్యనే వీళ్ళు స్టార్ట్ చేశారు ఈ సైట్ అనేది. ఒక 2 రోజుల నుంచి మళ్ళీ రన్ అవుతుంది. అన్ని రోజుల వరకు ఏం చేశారంటే దీన్ని మెయింటెనెన్స్లో పెట్టారు. అంటే దీనిలో ఈ కేవైసీ యాడ్ చేశారు. తర్వాత వచ్చేసి మనకు ఈ యాడ్ ఫండ్స్ ఉంటాయి కదా, అంటే మనకు వచ్చిన ఎర్నింగ్ బ్యాలెన్స్ని డైరెక్ట్ దీనిలోనే రీఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా దీనిలో చేసేసారు అన్నట్టు.
ఓకే. సో ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయొచ్చు. థ్యాంక్ యూ.